నెంబర్ పడాలి బరాబరిగా అంతా బరాబర్ పడి 5 రూపాయల నెంబర్ కిచ్చి రాసి దొడ్డుగా అనుకున్నాడు చెయ్యి ఫోటో ఇస్తాడు తొమ్మిది అది 170 పిలుస్తాడన్నా ఇస్తాడన్నా ఆధార్ కార్డు ఇదోగలే ఎట్లా ఒక నెంబర్ 2 అయితే అదో మంచి చెప్తాం మన లాస్ట్ తీసుకున్నా సార్ అంత మూడు వచ్చిన ముందే చేసుకున్నాం అంతే మరి ఊరే సంతులు దొరకక ఇంత రాజ్యం వచ్చి ఇక వాడుతున్నాము సాధనైన వాళ్ళు సాధగాని వాళ్ళు అంతా ఇక వాడుతున్నారు ఎట్లా సారు రమ్మంటారు రేపు రమ్మంటే వెళ్ళి రమ్మంటుండ్రు మరి ఎట్లా మాకు ఊరే సంతులు అల్లుకుందామా పొలం నాటు పెట్టుకుంటే నాటు పెట్టుకోకుండా బాగుండు పోవు ఏదైనా కలుపులు తప్పలే 500 కూలి 500 600 కూలి వేసినాము పెట్టినట్టే ఉండే ఎవరు పట్టించుకుంటలేరు రైతులు ఎవరు చేస్తలేరు రైతులు గెలవాలని ఆయనను గెలిపించి ఈ గెలవాలని ఈయన గెలిపిస్తుంది ఎట్లా అన్నట్టు మా పరిస్థితి పిల్లలు జల్లలు ఎట్లా బతకాలి పేరు లావణ్య, మాది బేగంపేట. ఇప్పుడు దాదాపు రైతులందరూ 2 నెలల నుంచి యూరియా బస్తాల కోసం మస్తు ఇబ్బంది పడుతారు. 2 నెలల నుంచి ప్రతిరోజు వచ్చి లైన్ ఇక్కడ నుండి ఎక్కడో 2 కిలోమీటర్ల దూరం వరకు కడితే 2 బస్తాల కోసం ఒక 10 రోజులు 15 రోజులు పాకుపడ్డా దొరకట్లేదు. అసలు 2 బస్తాలకు 10-15 రోజులు దండలాడితే ఆ 2 బస్తాలు దొరికేలేపో పంట చేతి నుంచి జారిపోతుంది. పంట దిగుబడి ఏమొస్తుంది? మాకు టైం కాదు చేసుకుంటేనే కదా పంట దిగుబడి వచ్చేది. రైతుల్ని పట్టించుకుంటలేరు ఎందుకు? ప్రభుత్వం గెలవడానికి ప్రతి ఒక్క ప్రయోగం చేసిరు రైతుల మీద. మరి రైతుల్ని కూడా ప్రతిదీ రైతుకు సంబంధించింది ప్రతిదీ టైంకి అందించాలి కదా రైతులకు. యూరియా బస్తాల కోసం ఇంత లైన్ కట్టి ఇంతసేపు ఉండి ఇన్ని రోజులు పాలు పడితే కూడా ఏం లాభం లేకుండా పోతుంది మాకు. రైతులు మొత్తం ఇక్కడ కూర్చొని ఒక రోజు మొత్తం 10 రోజుల నుంచి కూర్చొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప వాళ్ళకి మాత్రం యూరియా బస్తాలు దొరకట్లేదు. ఒక్క 2 బస్తాల కోసం ఒక వారం 10 రోజులు రావాల్సి వస్తుంది. రోజు పొద్దున్నే 5 గంటలకు వచ్చి కూర్చుంటే సాయంత్రం వరకు కూర్చున్న యూరియా బస్తాలు కనీసం టికెట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ నీళ్లు కూడా లేవు. ఎక్కడో దూరం వెళ్ళి నీళ్లు తాగి రావడానికి ముసలోళ్ళు ఇబ్బంది పడుతురు. అందరు ముసలోళ్ళు ఇబ్బంది పడుతురు. ప్రతి ఒక్కరు కనీసం తాగుదామంటే వాటర్ లేదు, ఫుడ్ లేదు ఇక్కడ తినడానికి. పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు కూర్చోవాలంటే మాకు కూడా ఇబ్బందే కదా. మాకు టైంకు రైతులకు దయచేసి ప్రభుత్వం మాకు టైంకి అయితే యూరియా బస్తాలు కానీ ప్రభుత్వం సంబంధించిన రైతులకు సంబంధించిన ప్రతి మెటీరియల్ టైంకి అందించాలని ప్రభుత్వాన్ని మాత్రం కోరుతున్నా. నేను 6 గంటలకు వచ్చినా ఈ లైన్ లాగా గావరు వచ్చి పడుతున్నాం. ధూపు అవుతుంది, నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఎన్న తిందామన్నా ఈడలేదు. మరి ఎట్లా మేము సత్తమా బత్తమా పంట వండే వరకు మాకు దొరకక ఎంత ఇబ్బంది అవుతుంది మాకు.
ఎక్కడ ఎక్కడ పోయినా కానీ ఏం లేదు. ఇక్కడ అడవిలా ఉన్నట్టున్నాం మేము. చేన్లు నోట్లకు వచ్చే నాటేసుకుంటే 500 మనుషులు పెట్టుకుంటే అది మసాలా లేనిది ఎట్లా పడుతుంది? ఏ ఎరువులు లేవా, ఎంపులు లేవా, ఏమే వేసుకోవాలి? మసాలే ఉట్టే. ఎందుకంటే ఎరువు వేసుకున్నాం, ఇప్పుడు ఏది లేదు, అది మసాలేనా. ఏం చేస్తాం సాలరు మేము? మాకు పంపించాలి. చాలా ఇబ్బంది ఉంది మాకు పంట వండక. పెట్టింది అట్నే ఉండే, కర్ర ఎట్లా పెడితే గట్టినే ఉండే. అందులో ఏమి లేదా, ఎట్లా దొరకక ఈడ కొట్టుక సత్తున్నావు. 6 గంటలకు వచ్చినాం సారు. టిఫిన్ ఆడాకి చాలా ఆగి వచ్చినాం. మేము 2 నెలల సంది తిరుగుతారే ఉన్నాం. తిరుగుతుంటే ఒక బస్తా కూడా ఇస్తలేరు. వర్షాలు ఈంతున్నాయి. ఈనాక ఏం చేసుకుంటాం మేము? అయిపోయినాక ఏం చేసుకుంటాం? తీసుకుపోయి ఏం చేసుకుంటాం? బస్తా తీసుకుపోతే అవి ఈయన బట్టే ఇప్పుడు మన దొరకదా? 2 నెలలు అవుతుంది. 2 నెలలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కనీసం ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధశుద్ధి లేదు. అసలు ఆ యూరియా కోసం అసలు పట్టించుకోవడమే లేదు. అట్టి బీజేపీ గవర్నమెంట్ అసలే చూస్తలేదు. వాళ్ళు వీళ్ళు చెప్పి మాటలు మభ్యపెడుతున్నారు తప్ప మాకు యూరియా లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ జనాలకు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.